హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఇవాళ బిగినర్స్ చేసినా ఎవరు చేసినా 100% సక్సెస్ అయ్యే ఒక స్వీట్ రెసిపీ చూపిస్తాను. అదేంటో చూసేయండి మీరు కూడా. గులాబ్ జామున్ ఏ పండగలైనా సరే, ఏ అకేషన్కైనా సరే తీపి తినాలనిపిస్తే ఇమ్మీడియట్గా వితిన్ 20 మినిట్స్లో అయిపోయేలాగా ఒక స్వీట్ రెసిపీ టిప్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసేయండి. ముందుగా పాకం రెడీ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో మన స్వీట్నెస్కి తగినంత షుగర్ వేసేసి అది బాయిల్ చేసేసేయండి. తీగ పాకం వచ్చేంత వరకు అది బాయిల్ అవుతూనే ఉంచాలి. ఓకేనా? అది తీగ వచ్చిన తర్వాత అప్పుడు దింపేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల గులాబ్ జామున్ నేనైతే ఇన్స్టెంట్ తీసుకున్నాను, ఎంటీఆర్ వాళ్ళది. అది ఇలా వాటర్ పోసుకుంటూ కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం అంటే కొంచెం వేసుకొని ఇలా నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తగా ఉండలు లేకోకుండా కలుపుకుంటూ ఉండండి. ఒకేసారి వాటర్ వేయకండి, విడతల వారీగా ఇలా వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్కి మనం చపాతీ డో ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో లాస్ట్కి ఆయిల్ వేసి ఇలా నాదుతుంటాం కదా, అలాగా మెత్తగా చేసుకోండి. పిండి అంతా ఇట్లా గ్యాప్స్గా కాకుండా మొత్తం ఒక జెల్లీలాగా అయిపోయేలాగా, అంటే గమ్లాగా నీట్గా ఉండాలి. అంటే మధ్యలో లైన్స్ చీలికలు అలా పట్టకుండా వదిలేసి దాన్ని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. పైన ఒక క్లాత్ కప్పేయండి. సో ఆ 20 మినిట్స్ తర్వాత తీస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండండి. ఆ చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటూ ఉండండి, అప్పుడైతే మనకు అంటకుండా ఉంటుంది. సో దానిని ఒక చిన్న సైజ్ బాల్ లాగా చుట్టుకుంటూ ఉండండి, చేతికి ఆయిల్ రాసుకుంటూ. అప్పుడైతే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ రౌండ్ చుట్టడం కూడా ఒక ఆర్ట్. ఇలా గట్టిగా ఒత్తుతుంటూ చేతికి ఇలా అదమ పెట్టి ఇలా రాస్తూ ఉండాలి. మనం గవ్వల రెసిపీ ఎలాగైతే చేస్తామో అలాగా. అలా ఒత్తితే లోపల ఎక్కడన్నా ఉండలున్నా కూడా, చిన్న లమ్స్ ఉన్నా కూడా అవి ఇట్లా స్మాష్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది కదా, అలాగా. అలా చేసి చూడండి. మీకు ఎక్కడ అనేది కూడా చిన్న గ్యాప్ లేకుండా మంచిగా వస్తుంది. మంచిగా చిన్న సైజులో రౌండ్స్ చేసుకోండి. పెద్ద సైజెస్లో అయితే ఉడికిన తర్వాత మరి పాకంలో వేసిన తర్వాత ఇంకా పెద్దగా అయిపోతాయి, కాబట్టి అలా ఉంటే బాగుండదు. నేను ఈ సైజులో అయితే చేసుకుంటున్నాను. ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో చేసుకోండి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్నీ చేసుకొని పెట్టేసుకున్నాను. ప్రతిదానికి ఆయిల్ అప్లై చేసుకుంటూనే చెయ్యాలి. అలా అయితేనే అవి బాగా వస్తాయి. ఎక్కువ అంటే మరీ ఎక్కువగా కాదు, లిమిటెడ్ పోర్షన్లో తీసుకుంటూ చేసుకోండి. ఓకేనా? చూసారా, అన్నీ నేనైతే ఈ సైజులో ప్రిపేర్ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల పాకం కూడా రెడీ అయిపోయింది. సో అది కూడా ఒకవైపు పెట్టేసుకొని చల్లారేలోపు ఈ గులాబ్ జాముల్ని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. పూర్తిగా వేడెక్కిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి అప్పుడు ఈ బాల్స్ అన్నిటిని అందులో వేయండి. వేసి అటు ఇటు తిప్పండి, లేదంటే ఒక పక్క బ్లాక్గా అయిపోయి పైన నార్మల్ వైట్ కలర్లో ఉండిపోతాయి. సో పూర్తి మునిగేంత వరకు ఆయిల్ వేసుకోండి. ఇది ఒక టిప్. హాఫే వేసుకోవాలి, డీప్ ఫ్రై కదా ఎక్కువ పీలుస్తుంది అట్లా ఏమీ లేదు. ఆ పూర్తి ఆ ఉంటలన్నీ మునిగేంత వరకు ఆయిల్ వేసుకోండి, అప్పుడైతే ఈజీగా అవుతుంది పని. చూసారా, కాస్త రంగు కూడా మారుతుంది. సో ఇంకా ఇవి ఫ్రై అయినాయి అనే టైంలో ఇలా తీసేసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయి, రౌండ్ షేప్లో. కలర్ కూడా పర్ఫెక్ట్, టెక్స్చర్, కలర్ అన్నీ బాగొచ్చాయి. సో ఈ లోపల ఇవన్నీ అయిపోయే లోపల పాకం కూడా రెడీ అయిపోయింది కదా. పాకం పూర్తి వేడిగా ఉన్నప్పుడు కూడా వేయకూడదు, పూర్తి చల్లారనివ్వకుండా వేయకూడదు. మీడియంలో ఉంటుంది కదా, కొంచెం వేడిగా ఆ టైంలో ఈ
గులాబ్ జామున్లన్నీ అందులో వేసేస్తే కాసేపటికి అవి ఉబ్బుతాయి. పాకమంతా ఆ జామున్స్ కన్నీ పట్టేసుకుంటాయి. అప్పుడు రుచి ఎన్హాన్స్ అవుతుంది. చూసారా? దీన్ని వెంటనే కాకుండా కాసేపు ఆగిన తర్వాత మధ్యాహ్నం చేస్తే ఈవినింగ్ అలా ఫ్రిడ్జ్లో పెట్టి తినండి. దీని కాంబినేషన్ వెనీలా ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చిందా మీకు రెసిపీ? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి కమెంట్స్లో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ and please subscribe to my channel Divya's Dream World. Bye, take care.